కేసీఆర్ అపర భగీరథుడు కాదు, అపర అవినీతి పరుడని ఎద్దేవా చేశారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. అవినీతి కుంభకోణ కుటుంబ పార్టీలు ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. నిఖార్సైన భరతమాత ముద్దుబిడ్డ మోదీ అని తెలిపారు ఎంపీ అరవింద్. ఆర్మూర్లో పార్లమెంట్ ఎన్నికల కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. సీఏఏ అమల్లోకి వచ్చిందని, త్వరలోనే ఎన్ఆర్సీ అమలవుతుందని తెలిపారు అరవింద్. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతోందన్నారు. కుల మతాలు పార్టీలకు అతీతంగా యూపీలో లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. యూపీ తరహా పాలన తెలంగాణలోనూ రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు లక్ష్మణ్. మీ నాయన అభిన భగీరథుడు కాదు కానీ మీ బిడ్డ మాత్రం ఇవాళ మొత్తం తెలంగాణ పొలం తీసే విధంగా ఏ రకంగా నదులు ప్రయత్నం చెప్పి మీరు నదుల సంగతి దేవుడు కానీ ఈ మద్యానికి సారానికి మాత్రం ఇవాళ పరువులు పెట్టించి ఢిల్లీ వరకు పాల్గొంది మీ బిడ్డ కవికమైన విషయాన్ని నిజామాబాద్ ప్రజలు కూడా సిగ్గుతో వచ్చుకుంటారు. మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే అరవింద్ గారి ఇంటి కావాలి. అరవింద్ గారి ఇంటి కావాలంటే మీ బూత్ లో బీజేపీ గెలవాలి. కాబట్టి ఇవాళ సిక్కండి పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అరవింద్ గారి బీజేపీ గారి ఓడించడానికి ఏ రకమైన సిక్కండి పాత్ర నిజామాబాద్ లో పోషిస్తున్నారో అటువంటి బీఆర్ఎస్ లేదా హైదరాబాద్ లో ఏ రకంగా మతోన్మద మజ్లిస్ పార్టీ కూడా ఓడించాలంటే ఆ దమ్ము ధైర్యము సత్తా సాహసము నా బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉంది తప్పితే ఇతర మిగతా వారికి కాదని విషయాన్ని చెప్పడానికి ఇవాళ అరవింద్ గారు అన్నారు. హిందువులు ఎక్కడి నుంచి అయితే ఇస్లాం దేశాల నుంచి తరివేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకునేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ దొంగతనంగా ఈ మమతా బెనర్జీ లాంటి దేశ వ్యతిరేకులు దుర్మార్గపు రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ వాళ్ళకి మయన్మార్ వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దొంగ ఆధార్ కార్డు దొంగ పాస్పోర్ట్లు ఇస్తున్న ఈ మమతా బెనర్జీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చి మన భారతీయుల్ని కాపాడేది ఇతర శక్తులు ఎవరైతే మయన్మార్కి వెళ్ళి బంగ్లాదేశ్ కి వచ్చి నానా రభస చేస్తా ఎక్కడ న్యూసెన్స్ చేసినా, ఎందుకంటే ఆర్మూర్ గడ్డ మీద మన నిజాం సాగర్ కేరళ ఆర్మీలు వచ్చి కబ్జాలు పెడతా ఉన్నాం. ఇట్లా ప్రతి జాగర న్యూసెన్స్ అవుతున్నదంటే విలువలనే న్యూసెన్స్ అవుతున్నది. ఇటువంటి వాళ్ళని ఏది పారేయడానికి తీసుకొచ్చేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్.